ఏలూరు జిల్లా రవికంపాడు జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడి చేయడాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి తీవ్రంగా ఖండించారు. ఇంటి వద్ద జరిగిన సంఘటనను పాఠశాలకు ఆపాదించి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. వైద్యులు ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేలా కఠినమైన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుల ఆత్మరక్షణకు విద్యా పోలీసులు శాఖలు సత్వరమే స్పందించాలని కోరారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఏలూరు జిల్లా కామవరపుకోట రావికంపాడు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి మీద తల్లిదండ్రులు దాడి చేయడాన్ని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. పాఠశాలకి సంబంధం లేని అంశం, వారి ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటనని పాఠశాలకి ఆపాదించి ఉపాధ్యాయుల్ని భయభ్రాంతులకి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఉదాహరణకే తల్లిదండ్రులు మందలించారనే ఉద్దేశంతో పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడు అనేది చెప్తున్నటువంటి అంశాలు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని ఏ విధమైనటువంటి మందలింపులు కూడా చేయలేనటువంటి పరిస్థితి. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజున సాయంత్రం పూట తల్లిదండ్రులు మందలించటం, అబ్బాయి సూసైడ్ చేసుకోవటం, దాన్ని పాఠశాలకే ముడిపెట్టి ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు జిల్లా విద్యాశాఖాధికారి డిఈఓ గారు ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలోనే డిఈఓ గారు ఉండగానే ప్రధానోపాధ్యాయుల మీద ఆ విధంగా తల్లిదండ్రులు దాడి చేయడం హేయమైనటువంటి చర్య అని చెప్పి ప్రధానోపాధ్యాయుడి మీద దాడి చేసినటువంటి వారి మీద శాఖాపరమైన చర్యలు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.